హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ ఎగ్జామినేషన్ ఫుల్ డీటెయిల్స్ మనం చూద్దాం. చాలామందికి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో తెలియదండి. ఈ వీడియోలో మనం ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. అసలు అప్లికేషన్కి ఏం కావాలి, ఏం తీసుకుని వెళ్ళాలంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, టీటీసీ చదువు ఉంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షన్ మాత్రమే, కన్ఫామ్గా అవసరం లేదు. అలాగే డిగ్రీ, ఎనీ డిగ్రీ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్, వీటితో పాటు అడ్రస్, మీ ప్రజెంట్ ఫోన్ నెంబర్. ఒకవేళ మీరు టెక్నికల్గా ఏదైనా సర్టిఫికేట్ తెచ్చుకుని ఉంటే అది కూడా సబ్మిట్ చేయొచ్చు. అది కూడా ఒక ఆప్షనే, కంపల్సరీ అని అవసరం ఏమీ లేదు. ఇవన్నీ డీటెయిల్స్ మీరు కేవలం ఒరిజినల్ మాత్రమే తీసుకుని మీ దగ్గరలో ఉన్న ఈ సేవా కేంద్రానికి వెళ్ళాలి. చూడండి, ఆప్షన్ అని రాసి ఉంది కదా, అవి మాత్రమే అవసరం లేదు. మిగతావన్నీ ఒరిజినల్ తీసుకుని మీ దగ్గరలో ఉన్న ఈ సేవా కేంద్రానికి వెళ్ళండి. అక్కడ టీసీసీ ఎగ్జామ్కి సంబంధించిన లింక్ వాళ్ళు అడిగితే వాళ్ళు చేసి పెడతారు. సో ఈ సర్టిఫికెట్ అన్నీ తీసుకుని వెళ్ళాక మీరు డ్రాయింగ్ సెక్షనా లేకపోతే టైలరింగ్ సెక్షనా అనేది మీకు తెలుసు కదా. మీకు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అది లోయర్ గ్రేడ్ అంటే ఫస్ట్ టైం రాస్తున్నట్లయితే 100 రూపీస్, హయ్యర్ గ్రేడ్ అంటే సెకండ్ టైం రాస్తున్నట్లయితే 150 రూపీస్ దీని ఛార్జెస్ ఉంటాయి. అలాగే టైలరింగ్కి ఫస్ట్ టైం 150, సెకండ్ టైం హయ్యర్ గ్రేడ్ 200 రూపీస్ ఛార్జెస్ ఉంటాయి. ఒకవేళ లేట్ ఫీజ్ ఫైన్తో 50 రూపీస్. ఓకే ఫైన్. మీకు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందా, అయితే డ్రాయింగ్ లోయర్ గ్రేడా లేదా హయ్యర్ గ్రేడా, లేదా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉందా, అయితే టైలరింగ్ లోయర్ గ్రేడా హయ్యర్ గ్రేడా మీరు సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేయాలి. అన్ని అప్లికేషన్ ప్రాసెస్ లాగే కంప్లీట్ చేసేసాం. కాకపోతే దీనికి ఉన్న కండిషన్ ఏంటంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయిన వితిన్ 2 days లోపు, లేదంటే ప్రాసెస్ అయిన వెంటనే అప్లికేషన్ తీసుకుని వాటితో పాటు 7th క్లాస్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే మీ ఫోటో ఎందుకైనా తీసుకెళ్ళండి, మంచిది ఉంటే డిగ్రీ సర్టిఫికేట్, అలాగే ఇంటర్, తర్వాత ఆధార్ కార్డ్, ఓన్లీ జిరాక్స్లు మాత్రమే. ఇవన్నీ తీసుకుని వీటితో పాటు అప్లికేషన్ మర్చిపోకండి. ఇవన్నీ తీసుకుని మీ దగ్గరలో ఉన్న డిఈఓ ఆఫీస్లో ఇవ్వాలి. ఓకే, అర్థమైంది కదా. డిఈఓ ఆఫీస్లో ఇవ్వాలి. మీరే వెళ్ళొచ్చు లేదా మీ ఫ్రెండ్కైనా ఇచ్చి పంపించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి క్లియర్గా మొత్తం చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.